మనమంతా భారతీయులం, అందులోనూ ఎంతో సగర్వంగా చెప్పుకోదగ్గ సనాతన హిందువులం. అలాంటిది మనం హిందువులు అని చెప్పుకోవడానికి ఎంతో ఆలోచిస్తున్నాం. పక్కన బంగ్లాదేశ్ లో ఒక వ్యక్తిని హిందువు అనే ఒకే ఒక కారణంతో, హిందువు అనే ఒక నెపంతో బట్టలూడదీసి చెట్టు కట్టేసి వేలాది మంది సాక్షిగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ప్రాణం పోయినప్పుడు కూడా బయటకు రాని ఈ యూట్యూబర్లు, మేధావులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈరోజు ఒక కోవా బన్న అమ్మే ఒక వ్యక్తి గురించి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. ఒక కోవా బన్నుకున్నంత విలువ ఒక ప్రాణానికి లేదా? ఒకసారి ఆలోచించండి. ఆ కోవా బన్ను అమ్మే వ్యక్తికి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో, మీకు నచ్చితే ఆయన కోవా బన్ను కాకపోతే ఇంకా ఏదైనా తినండి. ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటది కాబట్టి మీకు నచ్చినట్టు మీరు తినండి, వేరే వాళ్ళ మీద రుద్దకండి. ఎవరైతే ఇప్పుడు మద్దతు పలుకుతున్నారో, ఒక ఆయన కాళోజీ టీవీ అని ఒక ఆయన ఉన్నాడు తెలంగాణలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సుప్రసిద్ధ గాయకుడు, దేశం గర్వించదగ్గ కళాకారుడు. ఆయనది ఒక తెలంగాణలో ఒక విగ్రహం పెడతామంటే ఆయన ఒప్పుకోలేదు. మనకు తెలంగాణకు సంబంధించిన వాడు కాదు, ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి అని. అలాగే ఇంకొక వ్యక్తి తెలంగాణలో మార్వాడీలు ఉండకూడదు, మార్వాడి గోబ్యాక్ అని పెద్ద ఉద్యమమే చేశాడు. ఆయన తెలంగాణలో తెలంగాణ వాళ్లే ముద్దు, వేరే వాళ్ళు వద్దు అని ఒక నినాదంతో ముందుకెళ్ళాడు. ఈ రోజు ఏదైతే కోవా బన్ని చప్పరించుకుంటూ తింటున్నావో వాడు మీ తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడు. ఇప్పుడు తెలియట్లేదా? ఎందుకంటే మార్వాడి అనేవాడు హిందూ కాబట్టి వాడి మీద సాధించారు, పగబట్టారు మీరంతా. ఎప్పుడైతే మీరు ఇలాంటి కుంచిత స్వభావాలతో ముందుకెళ్తారో ఈ హిందూ ముస్లిం తగాదాలనే వస్తాయి. సర్వం సమానమని మీరు కూడా మాటల్లో చెప్పిన విధంగా కాదు, ఈ వ్యక్తికి ఎలాగైతే మద్దతుగా నిలబడ్డారో అలాగే బంగ్లాదేశ్ లో చనిపోయినప్పుడు, ఆయన్ని చంపినప్పుడు కూడా మీరంతా బయటకు వచ్చింటే అందరూ మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు. ఒకసారి ఆలోచించండి. నేను హిందూ అని చెప్పుకోవడానికి మనమంతా ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మీరు ఏం తప్పు ఉంది? నేను హిందువు అని చెప్పుకుంటే నేను మతోన్మాదినా? చెప్పండి. నేను హిందువు కాబట్టి హిందువు అని గర్వంతో చెప్పుకుంటాను. నేను మతోన్మాది ఎలా అవుతాను? ఎవరెవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళు సగర్వంగా ఆచరిస్తున్నారు. మనకెందుకు ఈ దరిద్రమైన భావజాలం వెంటాడుతుందో ఒకసారి ఆలోచించండి. జై హింద్, భారత్ మాతాకి జై.